చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం విశ్వంబర నుంచి సంచలన అప్డేట్. ఫస్ట్ సింగిల్ రామరామ ప్రోమో రిలీజ్ అయి అభిమానుల్లో జోష్ నింపింది. ఈ పాట ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. విశ్వంబర నుంచి వచ్చిన రామరామ ప్రోమో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. చిరంజీవి రామభక్తుడిగా మెస్మరైజ్ చేస్తున్న ఈ గీతం ఆధ్యాత్మికతతో పాటు భారీ నిర్మాణ విలువలను చాటుతోంది. కోకాపేటలోని ఆచార్య సెట్లో టెంపుల్ రథం నేపథ్యంలో శోభి మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరించారు. సాయిధరం తేజ్, నిహారిక కూడా ఈ గీతంలో కనిపించనున్నట్లు సమాచారం. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఫ్యాంటసీ అడ్వెంచర్ గా రూపొందుతున్న విశ్వంబరలో ఎంఎం కీరవాణి సంగీతం మరో హైలైట్. ప్రోమోలో చిరంజీవి డైనమిక్ లుక్, రామభక్తి ఛాయలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండ్ అవుతున్న ఈ ప్రోమో పాటపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. తమిళ సినిమా బాక్సాఫీస్ లో అజిత్ మరోసారి సంచలనం సృష్టించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తొలి రోజు రికార్డు సృష్టించింది. ఈ భారీ ఓపెనింగ్ అజిత్ కెరీర్ లోనే కాదు, ఇటీవలి తమిళ సినిమాల్లోనూ టాప్ లో నిలిచింది. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాడు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తొలి రోజు 21.85 కోట్ల గ్రాస్ వసూలు చేసి అజిత్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. మిక్స్డ్ టాక్ వచ్చిన అజిత్ మాస్ అప్పీల్ మరోసారి విజిల్స్ కొట్టింది. భారీ ప్రమోషన్లు లేకపోయినా ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకి రప్పించింది. విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ 20.66 కోట్లతో రెండో స్థానంలో, అజిత్ విదాముయర్చి 18.21 కోట్లతో మూడో స్థానంలో నిలిచాయి. అయితే రజనీకాంత్ వెట్టయన్ 16.66 కోట్లు, సూర్య కంగువ 8.49 కోట్లతో అంతగా ఆకట్టుకోలేదు. అజిత్ సినిమాకు పోటీ ఇచ్చే స్థాయిలో ఇప్పుడు మరో మూవీ లేదని అనలిస్టులు చెబుతున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. హరిహర వీరమల్లు సినిమా నుంచి తాజా అప్డేట్ వచ్చేసింది. మరి ఈ సినిమా గురించి లేటెస్ట్ బజ్ ఏంటో చూద్దాం. పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు. ఈ సినిమా రీ రికార్డింగ్, డబ్బింగ్, విఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రతి ఫ్రేమ్ ను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. దర్శకుడు జ్యోతి కృష్ణ గత 7 నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తూ సినిమాను పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దుతున్నారు. విజువల్స్, పాటలు, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. మే 9 రిలీజ్ డేట్ ను మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేశారు. అయితే పవన్ పై చిత్రీకరించాల్సిన 4 రోజుల షూటింగ్ కు సంబంధించి డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సింగపూర్ నుంచి పవన్ తిరిగొచ్చిన వెంటనే షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమాతో పవన్ ఫ్యాన్స్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని టాక్ వినిపిస్తోంది.